వీళ్ళేంట్రా బాబు క్లాస్ రూమ్ లో కొట్టేసుకుంటున్నారు అనుకుంటున్నారా? చెప్తాను ఆగండి. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మా దూలగాళ్ళందరం కలిసి ఇంకో దూల పని అయితే చేయబోతున్నాం. క్లాస్ లో ఎవడో గానీ ఒకటి స్టార్ట్ చేశాడు. ఇంకంతే వాడిని చూసి అందరం అదే ఫాలో అయిపోయాం. అదేంటంటే చొక్కోకున్న జేబుని చెప్పకుండా చింపేయడం. ఇంకా వీడి జేబు అయితే ఎవడో గానీ సగం చింపేసి వెళ్ళిపోయాడు. మిగతా సగం చింపుకోవడం రాక నన్ను పిలిచాడు. ఆ మిగిలిపోయిన జేబుని మెల్లగా చింపేద్దాం అనుకుంటే దాంతో పాటు పాపం షర్ట్ కూడా చినిపోయింది. ఇంకా వీడైతే ప్రశాంతంగా బెంచ్ మీద పడుకొని నిద్రపోతున్నాడు. వాష్రూమ్ కి వెళ్ళొద్దాం పదరాన్ని నిద్రలేపి ఆ నిద్ర మధ్యలోనే వాడి జేబు చింపేశాం. వీడు మాత్రం బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నట్టు ఆ జేబు కోసం తెగ పోరాడేస్తున్నాడు. అసలు చింపనివ్వట్లేదు. కానీ మా సైనికులతో కలిసి వాడిని బంధించి ఎలాగోలా వాడి జేబు కూడా చింపేశాం. ఇంకా వీడైతే సరదాగా పాట పాడుకుంటా వస్తున్నాడు. అలా రాగానే ఇలా చింపేశాం. అందరూ అయిపోయారు కానీ చివరికి మా ఆటగాడు మిగిలాడు. అందుకే వాడిని బలవంతంగా బలాత్కారం చేసి వాడిది కూడా చింపేశాం. ఆల్మోస్ట్ అందరూ చింపేశాం కానీ ఇంకా మెయిన్ కోటిగాడి జేబు అయితే మాత్రం చినగలేదు. అందుకే వాడి జేబు ఎలా చింపేద్దామా అని చెప్పని అందరం కూర్చొని ప్లాన్ వేస్తున్నాం. ఆ ప్లాన్ వేసి పొట్టి కోటిగాడి జేబు ఎలా చింపేశామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. మళ్ళీ కలుద్దాం. వెళ్ళొస్తా.